నమస్కారం. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నూతన ఆవిష్కరణలకు విద్యార్థులు పాటుపడాలని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో 2 రోజులుగా నిర్వహిస్తున్న వుల్కన్ జీ సాంకేతిక సాంస్కృతిక ఉత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ కొలువుల సాధనకు సాంకేతిక నైపుణ్యాలే కీలకమని తెలిపారు. సృజనాత్మకత, ప్రతిభ కలిగిన విద్యార్థులకు డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటరింగ్ వంటి ఆధునిక సాంకేతికతలపై పట్టు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జివి వీరేష్ కుమార్, డాక్టర్ టి కురుమయ్య, ఎన్ జయరాం, జిఆర్కే శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో దొడ్డనపూడి గ్రామంలో శనివారం నిర్వహించిన ఇంటింటికి టీడీపీ బాబుతో నేను, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ జనసేన నాయకులు సమన్వయంతో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దొడ్డనపూడి గ్రామం టీడీపీకి అండగా నిలుస్తుందన్నారు. ఎన్ని సమీకరణలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎప్పుడు వెన్నుండి ధైర్యాన్ని చెప్పేటువంటి గ్రామం ఈ గ్రామం. ఈ గ్రామానికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. గతంలో ఎంపీపీ తాతంపండు గారికి చేశారు. వారి అల్లుడు ఈరోజు గ్రామ సర్పంచ్గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే చాలామంది నీటి సంఘం ప్రెసిడెంట్లు కానీ, డైరెక్టర్లు కానీ, ఎంపీటీసీలుగా కానీ ఎంతోమంది పనిచేసినటువంటి గ్రామం. ఈరోజు మన యొక్క దొడ్డనపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం, అదేవిధంగా జనసేన సంబంధించి 2 పార్టీలకు సంబంధించి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా శుభపరిణామం. ఎందుకంటే 2 పార్టీలు ఏకమైనప్పుడు 2014లో ఈ గ్రామం అత్యధిక మెజారిటీ ఇవ్వటం, అదేవిధంగా 2019లో కూడా గెలుపుకి సహాయ సహకారాలు అందించడం, ఈ 2024లో కూడా 2 పార్టీల యొక్క బలాలతోటి వారి యొక్క మెజారిటీని ఇంకా పెంచి మన యొక్క చంద్రబాబు నాయుడు గారికి ఉండి సీటు గిఫ్ట్గా ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు బండారు వేణుగోపాలరావు, పుప్పాల బాబ్జీ, ఉప సర్పంచ్ కొప్పర్తి యేసురాజులు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి నిర్వహిస్తున్న మనసారా ఆసరా సంబరాలు శనివారం కూడా కొనసాగాయి. పోడూరు మండలం తూర్పుపాలెంకు చెందిన ఎమ్మెల్యే క్యాంపు మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాది మంది డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా రంగనాథరాజు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళల జీవన స్థితిగతులను మార్చేందుకు చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మేలులు జరిగినాయి పథకాల ద్వారా, అలాగే ఆరోగ్యం గురించి కానీ, విద్య గురించి కానీ, గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా, రాబోయే రోజుల్లో ఇంక మంచి కార్యక్రమాలు డ్వాక్రా మహిళలు అందరూ ఏం చేయాలన్న దాని మీద ఒకళ్ళు ఆలోచనలు పంచుకోవడానికి మీటింగ్ పెట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో 5500 గ్రూపులు ఉంటే ప్రతిరోజు అన్ని గ్రామాల నుంచి కూడా సపోజ్ ఒక ఊళ్ళో 10 గ్రూపులు ఉంటే రోజుకో గ్రూపు, 7 గ్రూపులు ఉంటే 70 గ్రూపులు ఉంటే రోజుకి 7 గ్రూపులు, అలాగే అన్ని ఊళ్ళ నుంచి కూడా రోజు ఇక్కడికి ఇది 5వ రోజు. ఇంకా 5 రోజులు 8వ తారీఖు దాకా కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆ దిశగా రాయితీలను అందిస్తోందని జిల్లా కలెక్టర్ కె మాధవిలత తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో శనివారం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించే దిశగా ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహించామని చెప్పారు. యువత క్రీడలను దైనందిన దినచర్యలో భాగంగా మార్చుకోవాలని, ఆ మేరకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహిస్తే మరింత ముందుకు వెళ్తారని తెలిపారు. అనంతరం జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలను, నగదు బహుమతులను అందజేశారు. ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నా దృష్టిలో విన్నర్సే. అందులో భాగంగా ఈరోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు వారి మెరిట్ చాలా బాగా చూపించారు. కాబట్టి ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్స్. అట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన, ఫెడరేషన్ నుంచి వచ్చిన వారికి, అండ్ ఇందాక లలిత అండ్ రాజేష్ వీళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నామమ్మ. బికాజ్ ఇందాక లలిత చెప్పారు, ఏమని చెప్పారు, వాళ్ళు ఆడే టైంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ లేవు, మేము బయటికి రావాలి అంటే చాలా కష్టపడ్డామని. అండ్ గవర్నమెంట్ మీకు వితౌట్ స్పెండింగ్ సింగిల్ రూపీ మీ దగ్గర నుంచి ఎటువంటి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఈ టాలెంట్ వెలికి తీస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ లాస్ట్ లో మై రిక్వెస్ట్ టు ఆల్ ద విన్నర్స్, ఎవరైతే వైజాగ్ కి వెళ్తున్నారో ఖచ్చితంగా కప్పు తీసుకొని రావాలి. తీసుకొస్తారా? చెప్పాలి గట్టిగా. సో మనకి 5 ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి 5 ఈవెంట్స్ 5 కప్స్ మన జిల్లాకే రావాలి. ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భారత్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కె యశ్వంత్, జాతీయ బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి వై లలితాదేవి, జిల్లా క్రీడాధికారి డిఎంఎం శేషగిరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా దెందులూరులోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు కొత్తపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు వేలాదిగా శనివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రావులపాలెంలో బస్సులు, కార్లు ర్యాలీని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి జెండా ఊపి ప్రారంభించి, అనంతరం 105 బస్సులు, 130 కార్లలో 6,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో సిద్ధం సభకు జగ్గిరెడ్డి తరలి వెళ్లారు. ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజాము నుండి రాష్ట్రం నలుమూలల నుండి 7 శనివారాల ఆచరించే భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మారుమ్రోగింది. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ, అన్న ప్రసాదం, పాలు, మంచినీరు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. కొత్తపేట నూతన ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించనున్న జీవీవి సత్యనారాయణ శనివారం ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో దేవస్థానం సిబ్బంది స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందచేసి శేష వస్త్రంతో సత్కరించారు. ధర్మకర్తలు స్వామివారి చిత్రపటమును అందచేశారు.
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి జి కేశవరెడ్డి పరిశీలించారు. ఈ మేరకు తెప్ప మహోత్సవం జరిగే చెరువు పనులను పర్యవేక్షించారు. కళ్యాణ మండపం డెకరేషన్, చక్ర స్నానం తదితర అంశాలపై చర్చించారు. ఆర్డీఓ వెంట ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, స్థానాచార్యులు వి రంగాచార్యులు, అంతర్వేది దేవస్థానం ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండా జాన్బాబులు ఉన్నారు. నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలుగా భావించి అమలు చేశాం. దెందులూరు బహిరంగ సభలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. భారీ సంఖ్యలో తరలివచ్చిన జనం. మెగా డిఎస్సి ప్రకటన మరో కొత్త నాటకం. భీమవరంలో ఆరోపించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. దెందులూరు ముఖ్యమంత్రి సభకు భీమవరం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన వైసీపీ శ్రేణులు. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. రైతుల సమస్యలపై రెండో రోజు కూడా విజయవంతంగా కొనసాగించిన పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు పాదయాత్ర. అడుగడుగునా ఆదరించిన అన్నదాతలు. ఉత్తమ బోధన ద్వారానే ఉత్తమ విద్యను అందించగలం. తణుకు ఉపాధ్యాయుల శిక్షణ తరగతులలో పేర్కొన్న ఎంఈఓ హైమావతి. తణుకులో మహిళా వైద్య దినోత్సవం. ప్రాధాన్యతను వివరించిన ప్రముఖ వైద్యులు పూర్ణిమ. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో శాస్త్రయుక్తంగా కొనసాగిన త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆవిష్కరణలకు ప్రాధాన్యతనివ్వాలి. ఏపీ ఎన్ఐటీలో విద్యార్థులకు హితవు పలికిన రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్. ఉండి నియోజకవర్గ పరిధిలోని దొడ్డనపూడి గ్రామంలో ఇంటింటా పర్యటించి ప్రజలను కలుసుకున్న ఎమ్మెల్యే రామరాజు. మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న ఆసరా పథకం. పోడూరు మండలం తూర్పుపాలెంలో వెల్లడించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. క్రీడలకు అధిక ప్రాధాన్యతనిచ్చి రాయితీలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. కొత్తపేట నియోజకవర్గం నుంచి దెందులూరు జగన్ సభకు అధిక సంఖ్యలో వెళ్లిన అభిమానులు, కార్యకర్తలు. కార్ల ర్యాలీకి జెండా ఊపిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అమలాపురం ఆర్డీఓ కేశవర్ధన రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.